ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో క్రైస్తవులు అనబడుతున్న వారు చాలా మంది క్రిస్మస్ వేడుకలను చేయడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు చేయవచ్చా? క్రిస్మస్ వేడుకలు అనగా యేసుక్రీస్తు వారి జన్మదినం. ఆదికాలం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుణ్ణి జనాంగంగా పిలబడిన వారు గాని అన్యులు గాని ఎవరు చేశారు వీడియోలో తెలుసుకుందాం. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇద్దరు వ్యక్తులు మాత్రమే జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. వాళ్ళెవరు అంటే ఆదికాండంలో ఫరో రాజు, మత్తయి సువార్తలో హేరోదు, ఈ ఇద్దరు రాజులు మాత్రమే జన్మదిన వేడుకలు బైబిల్లో వీరిద్దరు గురించే రాయబడి ఉంది. వీరిద్దరు దేవుని పిల్లలా అంటే దేవుని పిల్లలు కాదు, వీరు అన్యులు. ముందుగా ఆదికాండం 40వ అధ్యాయంలో దేవుడు కుమారుడుగాను నీతిమంతుడుగాను యథార్థమంతుడుగాను పాపమే ఎరగని యోసేపును పట్టుకొని చెరసాలలో వేసి సంఖ్యలలో ఎంతో బాధపడు ఆ కారాగారంలో యోసేపు ఉండే క్షణంలో ఫరో రాజు యొక్క జన్మదిన వేడుకల రోజు వస్తుంది. జన్మదిన వేడుకల రోజు వాళ్ళ సేవకులందరికీ గొప్ప విందు జరిగించిన క్రమంలో ఫరో యొక్క విషయాలలో తప్పు చేసిన కారణాన్ని బట్టి యోసేపును చెరసాలలో ఉంచిన దానికి ఫరో జన్మదినం రోజున భక్ష్యకారుడు అనే ఉద్యోగి యొక్క తల తెంపబడుద్ది. ఒక హత్య జరుగుద్ది ఆ దినమందు. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు కాలం వస్తుంది. రెండవ జన్మదినం ఎవరు జరుపుకున్నారు అంటే మత్తయి 14:6. హేరోది జన్మదినం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె నాట్యమాడి హేరోదును సంతోషపెట్టింది. ఈ కారణంలో హేరోదియ కుమార్తెను నీకేం కావాలి, ఏ బహుమతి కావాలి అని అడిగినప్పుడు హేరోదియ కుమార్తె తల్లి బలవంతపు ఒత్తిడి చేసినప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి యొక్క తలను నరికి పళ్ళెంలో పెట్టి నా దగ్గరకు తీసుకొని రండి అని హేరోదియ కుమార్తె గిఫ్ట్ అడిగింది. అప్పుడు హేరోదు బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి యొక్క శిరస్సును ఖండించి తలను తీసుకొని హేరోదియ కుమార్తెకు అప్పచెప్తాడు. జన్మదిన వేడుకలలో బాప్తిస్మం ఇచ్చే యోహాను గారినే చంపాల్సి వచ్చింది. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతో మంది ప్రవక్తలు గాని రాజులు గాని ఎంతో మంది దేవుని జనాంగం గాని ఆదాము మొదలుకొని సేవకులు గాని దేవుని పరిచారకులు గాని దేవుణ్ణి జనాంగంగా పిలువబడిన వారిలో ఎవరైనా చేసుకున్నారా అంటే ఎవరో చేసుకోలేదు. సొలొమోను అన్ని విషయాల్లో జ్ఞానం కలిగిన వాడు, ఎంతో సంపద కలిగిన వాడు. దావీదు గాని జ్ఞానం కలిగిన వాడు, కీర్తనలు రాసిన ఎంతో ఐశ్వర్యం కలిగిన వాడు. అయినా కానీ జన్మదిన వేడుకలు చేసుకోలేదు. బైబిల్లో దేవుణ్ణి జనాంగంగా దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా పిలువబడిన వాళ్ళు యూదులు ఎక్కడ కూడా జన్మదిన కార్యక్రమాలు చేసుకున్నట్లు గాని రాయబడ్డట్టు గాని బైబిల్లో ఎక్కడా లేదు.